హాయ్ హలో నమస్తే అందరికీ. పార్ట్ 5కి స్వాగతం. పార్ట్ 4లో 89వ ప్రశ్న దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ కావడం వల్ల దాన్ని ఆపేయడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు 89వ ప్రశ్న నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు అంతా అయిపోయిన తర్వాతనైనా ముందే లైక్ చేయండి. ఇంకా చాలా మంది చూస్తున్నారు కానీ లైక్లు అనేటువంటివి కనబడట్లేవు. లైక్స్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల యూట్యూబ్ రికమెండ్ అనేటువంటిది చేయడము జరుగుతుంది. ఓకే, అది పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు 89వ ప్రశ్నకు వద్దాం. భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు ఎవరు అని అన్నాడు. మరి భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు విషయానికి వచ్చినట్లయితే 1991 సంవత్సరంలో పివి నరసింహారావు గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు భారతదేశం అనేటువంటిది ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడం కోసము ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాడు పివి నరసింహారావు. అందుకనే భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు అని అంటారు పివి నరసింహారావుని. పాములపర్తి వెంకట నరసింహారావు. పివి నరసింహారావు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత నేనెరిగిన బూరుగుల అనేటువంటి పాఠ్యభాగ రచయిత ఎవరు అని అన్నారు. ఇక్కడ నేనెరిగిన బూరుగుల అనేటువంటి పాఠ్యభాగం అని అంటే ఇక్కడ నేనెరిగిన బూరుగుల అని అంటే నాకు తెలిసిన బూరుగుల అంటే బూరుగుల వారు పివి నరసింహారావుకు గురుతుల్యులు అని చెప్పుకున్నాడు. పివి నరసింహారావే చెప్పుకున్నాడు గురుతుల్యుడు అని. 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి పివి నరసింహారావు గారికి బూరుగుల రామకృష్ణారావు గారు గురుతుల్యులు అని అన్నారు. మరి ఈ బూరుగుల రామకృష్ణారావు ఎవరు అని అంటే హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి మరియు చిట్ట చివరి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే బూరుగుల రామకృష్ణారావు. 1948 నుంచి 1956 వరకు మరి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి మరియు చిట్ట చివరి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే బూరుగుల రామకృష్ణారావు. ఆ బూరుగుల రామకృష్ణారావు గురించి వ్యాసం రాసిండు పివి నరసింహారావు. ఆ పాఠ్యాంశం పేరే నేనెరిగిన బూరుగుల. ఆన్సర్ వచ్చేసేసి పివి నరసింహారావు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత పివి నరసింహారావు అసలు పేరు ఇంతకుముందు చెప్పినాను, పాములపర్తి వెంకట నరసింహారావు. తర్వాత పివి నరసింహారావు గారికి రాజకీయ గురువు ఎవరు అని అన్నాడు. పివి నరసింహారావు గారికి రాజకీయ గురువు ఎవరు అని అంటే స్వామి రామానంద తీర్థ. బూరుగుల రామకృష్ణారావు, స్వామి రామానంద తీర్థ, రాజీవ్ గాంధీ, పివి రంగారావు. ఆన్సర్ వచ్చేసేసి స్వామి రామానంద తీర్థ. తర్వాత విద్యార్థి దశలోనే హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొని ఓయూ నుంచి బహిష్కరణకు గురైనటువంటి వ్యక్తి ఎవరు అని ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకరు కేసీఆర్, ఆప్షన్ ఏ కేసీఆర్, ఆప్షన్ బి పివి నరసింహారావు, ఆప్షన్ సి బూరుగుల రామకృష్ణారావు, ఆప్షన్ డి ముకురాల రామిరెడ్డి. ఆన్సర్ వచ్చేసేసి పివి నరసింహారావు. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఈ హైదరాబాద్ విమోచనోద్యమంలో పాల్గొని బహిష్కరణకు గురైతాడు. తర్వాత పూనాలో విధంగా చదువుకొని మళ్ళీ పీజీ అనేటువంటి చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ పివి నరసింహారావు నెక్స్ట్ ప్రశ్న. పివి నరసింహారావు గారు నడిపినటువంటి పత్రిక ఏది? పివి నరసింహారావు గారు నడిపినటువంటి పత్రిక ఆప్షన్ ఏ శోభ, ఆప్షన్ బి కాకతీయ, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి గుమస్తా. శోభ అనేది దేవులపల్లి రామానుజరావు కాబట్టి ఇది కాదు. కాకతీయ పివి నరసింహారావు గారిదే. తెలంగాణ గుమస్తా ఈ రెండు పత్రికలు ఒట్టికోట ఆళ్వారు స్వామి గారివి. రైట్. పివి నరసింహారావు గారి యొక్క ఆత్మకథ అని అన్నాడు ఇక్కడ. పివి నరసింహారావు గారి యొక్క ఆత్మకథ అని అన్నాడు. ఆప్షన్ ఏ ది ఇన్సైడర్, ఆప్షన్ బి వింగ్స్ ఆఫ్ ఫైర్, ఆప్షన్ సి నా జీవన యానం, ఆప్షన్ డి నా కథ అని అన్నాడు.
ఇక్కడ ది ఇన్సైడర్ అనేటువంటిది ఆత్మకథనే. కానీ ఈ ఆత్మకథకు ఒక స్పెషాలిటీ ఉన్నది. ఏమిటి అని అంటే, ఈ ఆత్మకథను పివి నరసింహారావు గారు ఆంగ్లంలో రాసుకున్నాడు. ఆత్మకథను ఆత్మకథలాగా రాయలేదు, నవల రూపంలో రాసాడు. అందుకనే ది ఇన్సైడర్ని ఏమంటాము అంటే ఆత్మ కథాత్మక నవల, ఆత్మకథాత్మక నవల అని అంటారు. మరి ఏంది, డైరెక్ట్ ఆత్మకథ రాసుకోవచ్చు కాబట్టి మరి ఆయన విమోచనోద్యమంలో పాల్గొన్నాడు. అదేవిధంగా అప్పుడు కొంచెము ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ ఇబ్బందికర పరిస్థితుల దృష్ట్యా ఆయన తన ఆత్మకథను నవల రూపంలో రాస్తే ఎవరికి డౌట్ రాదనే ఉద్దేశంతో నవల రూపంలో రాయడము జరిగింది. మరి ఈ ది ఇన్సైడర్ అనేటువంటి ఆత్మకథాత్మక నవలల్లో పివి నరసింహారావు గారి యొక్క పాత్ర పేరు ఏం పేరు అని అంటే ఆనంద్ అనేటువంటి పాత్ర పేరు, ఆనంద్. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో ది ఇన్సైడర్ అని అన్నాం కదా, ది ఇన్సైడర్ ఇంగ్లీష్ లో రాయబడితే దీన్ని తెలుగులో లోపలి మనిషి అనేటువంటి పేరుతోటి కల్లూరి భాస్కరం అనేటువంటి ఆయన తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. కల్లూరి భాస్కరం అనేటువంటి ఆయన లోపలి మనిషి అనేటువంటి పేరుతోటి, లోపలి మనిషి అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువాదం చేయడము జరిగింది. ఓకే, వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్నాం, ఏపీజే అబ్దుల్ కలాం. నా జీవన యానం, దాశరథి రంగాచార్య. నా కథ, గుర్రం జాషువా. నా జీవనయానం, దాశరథి రంగాచార్య. నా కథ, గుర్రం జాషువా. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఏపీజే అబ్దుల్ కలాం. ది ఇన్సైడర్, ఇది ఆత్మకథ కాదు, ఆత్మకథను నవల రూపంలో రాసినటువంటి కవి ఎవరు అని అడగొచ్చు బిట్టు. ఆత్మకథను నవల రూపంలో రాసింది ఎవరు అని అంటే పివి నరసింహారావు. ఈ ఆత్మకథాత్మక నవలలో పివి నరసింహారావు గారి యొక్క పాత్ర పేరు ఏం పేరు అని అంటే ఆనంద్, ఆనంద్. రైట్. తర్వాత పివి నరసింహారావు ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? పివి నరసింహారావు గారి యొక్క ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అవార్డు లభించిందని అంటే ఇది సహస్ర ఫన్, అబలా జీవితం, ది ఇన్సైడర్, 1000 పడగలు. ఆన్సర్ వచ్చేసేసి సహస్ర ఫన్ కు వచ్చింది. చాలా మంది ఏమనుకుంటారు అంటే 1000 పడగలకే వచ్చిందని అనుకుంటారు. కాదు, విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో 1000 పడగలు అనేటువంటి నవల రాస్తాడు. ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ అనేటువంటి ఆయన తెలుగులో 1000 పడగలు అనేటువంటి నవల రాస్తే దాన్ని హిందీలోకి అనువాదం చేస్తే హిందీ భాషలో ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది. ఈ అబలా జీవితం అనేటువంటిది ఏంది? ఇది కూడా పివి నరసింహారావు యొక్క రచననే. కౌన్ లక్షత్ ఫన్ గతో అనేటువంటి మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబలా జీవితం అనేటువంటి పేరుతో రాసిండు. ది ఇన్సైడర్ అనేటువంటిది ఏమో ఆత్మకథాత్మక నవల, 1000 పడగలేమో విశ్వనాథ సత్యనారాయణది 1000 పడగలు. కాబట్టి 1000 పడగలకే వచ్చిందని అనుకోని 1000 పడగలు పెట్టేసి వస్తారు. రాంగ్ అండి, సహస్ర ఫన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఫన్ లక్షత్ కౌన్ గతో అనే మరాఠీ పుస్తకాన్ని తెలుగులో ఏ పేరుతో అనువదించాడు? ఆప్షన్ ఏ లోపలి మనిషి, ఆప్షన్ బి 1000 పడగలు, ఆప్షన్ సి సహస్ర ఫన్, ఆప్షన్ డి అబలా జీవితం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి అబలా జీవితం. లోపలి మనిషి కాదు, ఇది కల్లూరి భాస్కరం. 1000 పడగలు కాదు, సహస్ర ఫన్ అనేటువంటిది ఇది కూడా నవల. కానీ ఈ మరాఠీ పుస్తకాన్ని తెలుగులో ఏ పేరుతో రాసిందనంటే అబలా జీవితం. రైట్. తర్వాత విశ్వనాథ 1000 పడగలు అనేటువంటి నవలను ఏ పేరుతో హిందీలోకి అనువదించాడు? అంటే విశ్వనాథ రాసినటువంటి 1000 పడగలు ఏదో విశ్వనాథని అనుకునేరు. ఈ విశ్వనాథ 1000 పడగలు అనేటువంటి నవలను ఏ పేరుతో హిందీలోకి అనువదించాడు? విశ్వనాథ రాసినటువంటి 1000 పడగలు అనే నవలను పివి నరసింహారావు గారు ఏ పేరుతో అనువదించిండు అని అంటే సహస్ర ఫన్ అనేటువంటిది, సహస్ర ఫన్. తర్వాత పివి నరసింహారావు గారు ఎన్ని భాషల్లో మాట్లాడగలుగుతాడు? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 17, ఆప్షన్ డి 25. ఆన్సర్ వచ్చేసేసి సి 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడు. మాట్లాడంతో పాటు 17 భాషల్లో పాండిత్యము కలిగినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే పివి నరసింహారావు.
రైట్. పివి నరసింహారావు గారు ఏ సంవత్సరంలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు? 1938 సంవత్సరంలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. రాజకీయ గురువు ఎవరనంటే స్వామి రామానంద తీర్థ. బూరుల రామకృష్ణారావు గారు గురుతుల్యులు. ఓకేనా? రైట్. తర్వాత వలస కూలి అనేటువంటి పాఠ్యభాగ రచయిత ఎవరు అని అంటే ఇక్కడ ఆప్షన్ ఏ ముకురాల ముత్తిరెడ్డి, ఆప్షన్ బి ముకురాల రామిరెడ్డి, ఆప్షన్ సి దాశరథి రంగాచార్య, ఆప్షన్ డి గంగుల సాయిరెడ్డి. ఈ ముకురాల ముత్తిరెడ్డి ఎవరు సార్? ఏం లేదు, అక్కడ ముకురాల కనపడగానే మనకు ఒకటే ముకురాల గుర్తుందనుకోండి, ఈ ముకురాల రామిరెడ్డా ముకురాల ముత్తిరెడ్డా అని ఫస్ట్ మనోళ్ళు ఏం చేయాలంటే ఆత్రం ఉంటారు. చాలా వరకు ఆత్రం ఉండి ముకురాల కనపడగానే ముకురాల పెట్టేసి వస్తారు. ముకురాల పెట్టేసి వచ్చి నాది రైట్ అయింది సంకలు కొడతారు. కానీ ముకురాల ముత్తిరెడ్డి కాదు, ముకురాల రామిరెడ్డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ముకురాల రామిరెడ్డి విడిజోడు అనేటువంటి కథకు ఏ పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇచ్చారు? ముకురాల రామిరెడ్డి విడిజోడు అనేటువంటి కథకు ఏ పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇచ్చారు అని అంటే ఆప్షన్ ఏ గోల్కొండ పత్రిక, ఆప్షన్ బి మిజాన్ పత్రిక, ఆప్షన్ సి నీలగిరి పత్రిక, ఆప్షన్ డి కృష్ణ పత్రిక. ఆన్సర్ వచ్చేసేసి ఇక్కడ కృష్ణ పత్రిక ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. కృష్ణ పత్రిక. అదే వలస కూలి అనేటువంటిది ముకురాల రామిరెడ్డి రాసిండు. 1977లో దివిసీమ తుఫాను వచ్చినటువంటి సందర్భంలో మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి కొంతమంది జాలర్లు కూలీలుగా వలసపోవడం జరిగింది కోస్తా దేశానికి వలసపోయినటువంటి సందర్భంలో సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళారు. అప్పుడు 1977లో తుఫాను వచ్చింది, దివిసీమ తుఫాను వచ్చింది. ఈ దివిసీమ తుఫాను వచ్చినటువంటి సందర్భంలో సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి జాలర్లు మళ్ళీ తిరిగి రాలేదు. తిరిగి రాకపోయేసరికి ముకురాల రామిరెడ్డి అనేటువంటి కవి, ఈయన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలము ముకురాల అనేటువంటి గ్రామానికి చెందినటువంటి కవి కోస్తా దేశం పోయినటువంటి జాలర్లు ఇంకా రాలేదు అనేటువంటి ఆవేదనతోటి బాధతోటి రాసినటువంటి గేయ కావ్యమే వలస కూలి. అదే కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశము పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరు జాలరి. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశము పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. లేబరి అని అంటే వలస కూలి. ఓ జాలరి ఇన్ని రోజులు ఎక్కడికి పోయినావు అనేటువంటిది అడుగుతూ తన కవి ఆవేదనతో రాసినటువంటి పాఠ్యభాగమే వలస కూలి. ఈ వలస కూలికి సంబంధించేటటువంటి మరికొన్ని ప్రశ్నలు పార్ట్ 6లో చూడము జరుగుతుందండి. ఓకేనా? రైట్. ఈరోజు ఇంతటితోటి ముగిద్దాం. అంటే ఇంకొకటి ఏంటంటే ఈరోజు 2 వీడియోలు అప్లోడ్ అవుతాయి. పార్ట్ 4 అప్లోడ్ అవుతుంది, పార్ట్ 5 అప్లోడ్ అవుతుంది. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎందుకంటే నిడివి ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఏం చేసిందంటే 30 నిమిషాలు 25 నిమిషాలు ఉంటే తక్కువగా చూస్తా ఉన్నారు. తక్కువగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో 2 వీడియోలుగా చేయడము జరిగింది. ఓకేనా? రైట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వీడియో చూసినటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ సబ్స్క్రైబ్ అవుతారు, ఒకసారి అది అన్సబ్స్క్రైబ్ అవుతుంది. అది ఒకసారి చూసుకొని. తెలియనటువంటి ఆత్రం ఉంటారు కొంతమంది. సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ దగ్గర బటన్ పోయి మళ్ళీ ఒత్తుతారు, ఒకసారి అది అన్సబ్స్క్రైబ్ అవుతుంది. అన్సబ్స్క్రైబ్ అయ్యేసరికి వీడియోలు నోటిఫికేషన్ రావట్లేదు. అంటే కొంచెం అవగాహన కల్పిస్తా ఉన్నాను. ఊకే దీని గురించి చెప్పాల్సిన అవసరం. నెక్స్ట్ వీడియో నుంచి సబ్స్క్రైబ్ అనే ముచ్చటనే ఉండదు ఇక. ఓకేనా? రైట్. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.